श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే. రామాయణం భారతీయ వాంగ్మయంలో ఆది కావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. రామాయణ కావ్యం సంస్కృతంలో రచించబడింది. రామాయణ మహాకావ్యాన్ని విన్నా చదివినా ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఆ మహాకావ్యాన్ని శబ్దరూపంలో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను, విని తరించండి. జై శ్రీరామ్. వాల్మీకి ప్రచేతనుని కుమారుడు. ఈయన మొదటి పేరు రుక్కుడు. వాల్మీకి అని పేరు రావడానికి, మహర్షి కావడానికి కారణమైన ఒక కథ ఉంది. ఒకప్పుడు బ్రహ్మ శాపం వలన ఈయన పతితుడై బోయలతో కలిసి అరణ్యాలలో ఉంటున్నాడు. బోయకాంతను పెళ్లాడాడు. దారిన పోయేవారిని దోచుకుంటూ అనేక పాపపు పనులు చేస్తూ ఉండేవాడు. ఒకసారి సప్తర్షులు వెళుతుండగా వారిని అడ్డగించాడు. వారి కమండలాలు తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు సప్తర్షులు, ఓయి, భార్యాబిడ్డలను పోషించడానికై నీవు ఇంతటి పాపం చేస్తున్నావు. ధనంలో పాలు పంచుకున్నట్లే నీ పాపంలో కూడా భార్యాబిడ్డలు భాగం పంచుకుంటారా? ఒకసారి నీవు ఇంటికి వెళ్ళి నీ వాళ్లను అడిగిరా. నీవు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాము అని అన్నారు. బోయవాడు వెంటనే తన ఇంటికి వెళ్ళి మునులు అడిగిన ప్రశ్న భార్యను అడిగాడు. అప్పుడు భార్య, మమ్మల్ని పోషించడం నీ విధి. నీ పాపం నీదే కానీ మాకు నిమిత్తం లేదు. నీ పాపపుణ్యాలలో పాలు పంచుకునే అవసరం మాకు లేదు అని సమాధానం చెప్పింది. దాంతో బోయవాడికి జ్ఞానోదయం అయింది. ఋషుల వద్దకు వచ్చి వారి పాదాలపై పడ్డాడు. ముక్తి మార్గం బోధించమని ప్రార్థించాడు. అప్పుడు మహర్షులు అతనికి రామనామం ఉపదేశించారు. కానీ కిరాతుడికి రామ అను రెండక్షరాలు కూడా పలకడం చేత కాలేదు. పైగా ఈ దివ్యమంత్రాన్ని యథాతథంగా కిరాతుడికి ఉపదేశించకూడదు. అందుకని ఋషులు రామ అను అక్షరాలు తలక్రిందులుగా మరా అని అతనికి చెప్పారు. అప్పటి నుండి బోయవాడు నిశ్చల మనస్సుతో మరా మరా అంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. అతని మీద పెద్ద పుట్ట పెరిగింది. చెట్లు మొక్కలు మొలిచాయి. నారదుడు విష్ణుమూర్తి వలన రామకథ విన్నాడు. ఎవరికీ చెప్పవద్దని నారాయణుడు చెప్పినా ఉండలేక వాల్మీకి చుట్టూ పెరిగిన చెట్లకు తీగలకు రామకథ చెప్పాడు. తపస్సులో పండిపోయిన వాల్మీకి ఆ కథ వినిపించింది. తరువాత ఆయన పుట్టలో నుంచి బయటకు వచ్చాడు. మహర్షి గొప్ప జ్ఞాని అయినాడు. వల్మీకం అనగా పుట్ట నుంచి పుట్టుకొని వచ్చాడు కనుక ఆయనకు వాల్మీకి అని పేరు వచ్చింది. వాల్మీకి ఆశ్రమం తమసా నదీ తీరంలో ఉంది. భరద్వాజుడు మున్నగువారు ఈయన శిష్యులు. రామనామం ఎంతటి మహిమ కలదో, భగవన్నామ స్మరణ వలన, నిశ్చల తపోనిష్ట వలన ఎవరైనా ఎంతటి జ్ఞాన సంపన్నులు కాగలరో ఈ కథ తెలుపుతుంది.